మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభకు హాజరయ్యారు మంత్రి సీతక్క. తాను అడవి నుంచి బయటకొచ్చి రాజకీయ రంగంలో అడుగుపెట్టడానికి మల్లు స్వరాజ్యమే స్ఫూర్తి అన్నారు. జనంతో మమేకం కావటం ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పారు సీతక్క. మల్లు స్వరాజ్యం విగ్రహ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. జూలకంటి రంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. స్వరాజ్యం గారు లాంటి నాయకురాలు విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అనేది దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వం ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అనుకోని సంఘటనలో బయటకు వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్లాట్ఫామ్ లో ఉండాలి, ఎలా మళ్ళీ పబ్లిక్ సర్వీస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక లాయర్ గా చదివితే బాగుంటది, ఒక ఆడకూతురు గాని అప్పుడు నేను అంతవరకే సెలెక్ట్ చేసుకున్నా నా పనిని. ఆ తర్వాత కొంతమంది సూచనల మేరకు రాజకీయ రంగంలోకి వచ్చినా కూడా నిరంతరం నన్ను సరిదిద్దుకుంటా ఉన్నా. ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయని. అప్పుడప్పుడు మీరందరూ ఇలాంటి మీటింగ్స్ కు పిలిచినప్పుడు కూడా ఖచ్చితంగా మనం వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, ఆ పోరాటాలు, ఆ త్యాగాలు ఎవరి కోసం చేసినాం, ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా ఇలా మన గొప్ప నాయకురాలు మల్లు స్వరాజ్యం లాంటి వారి ఒక స్ఫూర్తి మనం పునికి పుచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటే ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు మన ప్రభుత్వం కూడా మీరు చూస్తా ఉన్నారు. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులై తెలంగాణ విముక్తి కోసం, భూమి కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి నాయకుల పేర్లను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సమాజానికి గుర్తించే విధంగా ఒక తరం అయిపోయింది, కొన్ని తరాలు అయిపోయినాయి. ఇప్పటి జనరేషన్ కు తెలంగాణ సాయుధ పోరాటం ఏంది, ఎందుకు జరిగింది, ఆ రోజు దొరలకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది చాలా మంది చదివే ఓపిక లేదు, అందులో చూసే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు చాకలి ఐలమ్మ ఒక వీరనారి, ఆమె భూమి కోసం పోరాడితే ఆమె యొక్క పేరు మీద ఇవాళ మహిళా కోటి కళాశాలకు మరి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఇవాళ చాకలి ఐలమ్మ అంటే ఎవరు? రంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. స్వరాజ్యం గారు లాంటి నాయకురాలు విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అనేది దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వం గారికి నా రైట్ సైడ్ తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ స్వరాజ్యం గారు. ఒక ముక్క ఆ రోజుల్లో అనసూయ గారు, సీతక్క గారు, జూలకంటి రంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాము.